నమస్కారం అండి. ప్రజావాస్తు నుంచి మీకు మరో వీడియో 2 నిమిషాలు మీకు వాస్తు గురించి తెలియజేయాలనుకుంటున్నాను. అసలు వాస్తు అనేది చాలామంది నాకు వర్తించదలే అనే చాలా భ్రమలో ఉన్నారు. ఈ వాస్తు అనేది ప్రతి ఒక్క మానవుడికి వర్తిస్తుంది. ఎందుకంటే ఈ మానవులు ప్రతి మనిషి ప్రకృతిని ఆహ్వానించినట్టు గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఈ 5 పంచభూతాలను మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో ఈ యొక్క వైబ్రేషన్ ఆ యొక్క స్థలానికి చేరుతుంది. కాబట్టి వాస్తు అన్నది ఫలానా అని లేదు. మనం ఎవరైతే ఈ భూమి మీద మనం జన్మిస్తామో ఆ యొక్క వ్యక్తికి ప్రతి ఒక్కరికి వాస్తు వర్తిస్తుంది. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి ఈ ఎవరైతే స్వీకరిస్తారో వారందరికీ ఈ వాస్తు అనేది వర్తిస్తుంది. కానీ ఇప్పుడు చాలామంది భ్రమలో వాస్తు మాకు కుదరదు, మాకు అలవాటు లేదు అని చాలామంది తెలియజేస్తున్నారు. ఇది అలవాటు కాదండి, ఇది పొరపాటు కాదు. ఎందుకంటే మనం ఒక వస్తువుని కానీ తయారు చేసుకున్నట్లయితే దాన్ని ఎన్ని విధాలుగా మనం వెనక ముందు చూసి అది బాగుందా లేదా అని మనం పరీక్షిస్తామో అదేవిధంగా ఈ వాస్తు అనేది చాలా ప్రాముఖ్యత. దీన్ని అందరూ అర్థం చేసుకొని అందరూ వాస్తుని పాటించి ఆ యొక్క ఇంటి నిర్మాణం నీట్గా చేసుకోవాలని ప్రజావాస్తు నుంచి నేను కోరుకుంటున్నాను. నమస్కారం.